హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 8 అండి 50 డేస్ ఛాలెంజ్లో. ఈరోజు నేను ఏం టాపిక్ చదువుతున్నానే కాకుండా నేను చేసిన 5 మిస్టేక్స్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ తప్పులు నేనే కాకుండా చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో ఆ తప్పులు ఏంటో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవి వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి గంటలు లెక్క పెట్టుకోవడం అండి. మొదట్లో నేను కూడా అనుకునేదాన్ని ఈరోజు 8 గంటలు చదవాలి, 10 గంటలు చదవాలని. అలా అనుకున్న ప్రతిరోజు ఆ రోజు అసలు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా చదివేదాన్ని కాదు. అండ్ ఆ చదివింది కూడా అసలు గుర్తుండకపోయేది. అప్పుడు నాకు అర్థమైంది, గంటల తరబడి చదవడం కాదు, అట్లీస్ట్ చదివిన కొంచెం సేపు అయినా సరే మనం అర్థం చేసుకొని చదవాలని అర్థమైంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి రివిజన్ చేయకపోవడం. నేను ఎలా అంటే కొత్త టాపిక్స్ చదువుకుంటూ వెళ్ళినా, బట్ రివిజన్ మాత్రం చేయలేదు. చదివిన టాపిక్స్ అస్సలు రివిజన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో టాపిక్ అని అనుకుంటూ వెళ్ళినా, బట్ ఆ చదివిన టాపిక్స్ని ఒక్కసారి కూడా నేను రివిజన్ చేయకపోవడం వల్ల నాకు ఏది గుర్తు లేకపోయింది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే 1 వీక్ బ్యాక్ చదివిన టాపిక్ మనం ఇప్పుడు తీసి చూస్తే అసలు చదివినట్టే ఉండట్లేదు. సో అందుకనే నిన్న మొన్న చదివిన టాపిక్ కొంచెం సేపు అయినా సరే, హాఫ్ అన్ అవర్ అయినా సరే ఈరోజు మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. సో అలా చేయడం వల్ల మనకు చాలా గుర్తుంటుంది. ఇలా చాలామంది ఆస్పిరెంట్స్ చేస్తుండవచ్చు, ఆ తప్పు మాత్రం చేయకండి. 1 వీక్ బ్యాక్ చదివింది, నిన్న చదివింది రోజు కొంచెం సేపు అయినా సరే ఒకసారి చదవండి. చదివితేనే అప్పుడు మనకు రివిజన్ అవుతుంది, తొందరగా గుర్తుకుంటుంది, చాలా రోజుల వరకు గుర్తుంటుంది. నెంబర్ 3 వచ్చేసి బుక్స్ అండి. నేను యాక్చువల్గా చెప్పాలంటే 2024లో నేను గ్రూప్స్లోకి వచ్చానండి. అప్పుడు నాకు తెలియదు ఏ దానికి ఏ బుక్ చదవాలని చెప్పేసి. నేను చూసాను, చాలామంది చెప్పారు. బట్ నేను ఏం చేశానంటే ఒక్క సబ్జెక్ట్కి 2 బుక్స్ కొన్నాను. ఇండియన్ హిస్టరీకి 2 బుక్స్ కొన్నాను, పాలిటీకి 2 బుక్స్ కొన్నాను. అవి అంటే ఫస్ట్ కొన్నవి ఇంగ్లీష్ మీడియంలో కొన్నానండి. అంటే నేను ఫస్ట్ నుంచి 10th వరకు తెలుగు మీడియం, తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ మీడియం చదివాను. సో కాంపిటీషన్ ఎగ్జామ్కి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయిదామని బుక్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నాను. అసలు ఆ బుక్స్ చదివితే ఏం అర్థం కావట్లేదండి. ఇలా నాకే అనిపించిందా, ప్రతి ఒక్కరికి అలాగే అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు తెలుగు మీడియం. సో ఒక్కసారికి ఆ బుక్స్ ఇంగ్లీష్ మీడియం చూసేసరికి చదువుతున్నా, బట్ అసలు నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు అనిపించింది, సో ఇంగ్లీష్ మీడియంలో చదవద్దని చెప్పేసి ఆ బుక్స్ కూడా వేస్ట్ అయ్యాయి. నేను అనుకున్న ఇంగ్లీష్ మీడియంలో కొన్నదే మంచిదైంది. అవి అక్కడ పక్కన పెట్టేసి ఇంకా తెలుగు మీడియంలో బుక్స్ కొన్నానండి. బట్ అప్పుడు అనుకున్నాను, ఒక్క సబ్జెక్ట్కి ఒకటే బుక్ కొనాలి. ఆ బుక్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా మ్యాటర్కి అవసరం అనిపిస్తే ఇంకో బుక్ కొనాలని అనుకున్నాను. సో అందుకని నేనైతే ఒక్క సబ్జెక్ట్కి ఒకటే బుక్ యూస్ చేస్తున్నానండి. ప్రస్తుతం అయితే నేను డబల్ బుక్స్ మాత్రం ఒక్కటి కొనలేదు. మీరు కూడా ఎవ్వరు కొనకండి. ఏదైనా సరే ఒక్క సబ్జెక్ట్ ఒకటే బుక్ కొనండి. ఆ బుక్ మొత్తం అయిపోయినాక, రివిజన్ అయిపోయినాకనే, అప్పుడు మీకు టైం ఉంది, ఇంకా ఎగ్జామ్కి టైం ఉంది అన్నప్పుడు అప్పుడు కొనండి. కానీ 2 బుక్స్ 3 బుక్స్ మాత్రం అస్సలు కొనకండి. ఒక్క బుక్ని 10 టైమ్స్ రివిజన్ చేయండి. నేను పాలిటీకి, ఇండియన్ హిస్టరీకి అలాగే 2 బుక్స్ కొని డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకున్నానండి. అటు మనకు డబ్బులు వేస్ట్ అవుతుంది, ఇటు టైం వేస్ట్ అవుతుంది. మనం అది చదవాలో తెలియదు, ఇది చదవాలో తెలియదు. సో అందుకే ఏదైనా సబ్జెక్ట్కి ఒకటే బుక్ కొనండి. సో నేను ఫస్ట్ నుంచి 10th వరకు తెలుగు మీడియం కాబట్టి నాకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ అస్సలు అర్థం కాలేవండి. మ్యాక్సిమం విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మొత్తం ఇదే సిచ్యువేషన్ అండి. సో నేను అందుకని తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ నెంబర్ 4 వచ్చేసి పక్క వాళ్ళతో పోల్చుకోవడం. మా ఫ్రెండ్స్ కూడా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారండి. వాళ్ళు కూడా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారు, ఎప్పుడో తీసుకున్నారు. నేను తీసుకోలేదని ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను. సో అందరి సిచ్యువేషన్స్ ఒకటేలాగా ఉండవు. సో ఎవరితో మనం కంపేర్ చేసుకోవద్దు, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి. సో అలా పక్క వాళ్ళతో పోల్చుకుంటే మనం ఒక్కరోజు కూడా చదవలేమండి. సో ఎవరితో పోల్చుకోకండి. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది, ఎవరి స్టడీ వాళ్ళది. సో ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకుంటే, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో అందుకే ఎవరితో పోల్చుకోకండి. నెంబర్ 5 వచ్చేసి ఒక్కరోజు చదవకపోతే నిరాశ పడిపోవడం. కొన్నిసార్లు ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి, పాపను ఆడిపించాలి, పాపకు తినిపించాలి. సో అలాంటప్పుడు చదవలేకపోతే అయ్యో ఈరోజు చదవలేదే అని డిసప్పాయింట్ అయిపోవడం, ఇంకా ప్రిపరేషన్ ఇంతటితోనే ఇట్లాగే ఆగిపోతుందా అని భయం వేసేది. సో అలా చేయకండి. ఒక్కరోజు మిస్ అవుతే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఇదే కదా కన్సిస్టెన్సీ అంటే. ఈరోజు అయితే నేను సోషియాలజీ చదివానండి. సోషియాలజీలో క్లాసెస్ విన్నాక బుక్లో చదువుతున్నాను. సో రోజు తెలంగాణ మూమెంటే చదివితే కొంచెం బోర్ వచ్చినట్టు అనిపించి ఈరోజు సోషియాలజీ చదువుతున్నానండి. చూసారా, ఇక్కడ చూడండి మా పాప ఎలా డిస్టర్బ్ చేస్తుందో. సో ఇలా ఉంటాయండి హౌస్ వైఫ్స్కి. ఇంట్లో ఉండి చదవాలంటే అంత ఆషామాషి కాదండి. ఈ 50 డేస్ ఛాలెంజ్ వల్ల మీలో ఎంత మార్పు వచ్చిందో లేదు తెలియదు, కానీ నాలో మాత్రం చాలా మార్పు వచ్చిందండి. సో ప్రతిరోజు చదవాలనిపిస్తుంది, అట్లీస్ట్ 1 అవర్ అయినా సరే చదవాలనిపిస్తుంది. కెమెరా ముందనే కాదండి, కెమెరా వెనకాల కూడా నేను చదువుతున్నాను. బట్ అది మీకు చూపించలేను కదా.
అంతే అండి. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.